టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా భారీ బడ్జెట్, మైండ్ బ్లోయింగ్ వీఎఫ్ఎక్స్ ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా ఏ సినిమా రావట్లేదు. పెద్ద హీరోలే కాదు, మీడియం రేంజ్ సినిమాలకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం పోస్తున్నాయి. అసలు బడ్జెట్లో కాంప్రమైజ్ కాకుండా గ్రాఫిక్స్తో మ్యాజిక్ చేయడానికి ముస్తాబోతున్నారు. అలాంటి సినిమాలకే గిరాకీ బాగా ఉంది కూడా. చూస్తున్నారుగా, ఈ గ్లిమ్స్ చూస్తుంటే తెలుగు సినిమాలా కూడా కనిపించట్లేదు. వృషకర్మ కోసం మేకర్స్ ఏకంగా 120 కోట్లు పెడుతున్నారు. టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించే సినిమా అని అర్థమవుతోంది. తన శిష్యుడు కార్తిక్ దండు చేసిన మ్యాజిక్ చూసి సుకుమార్ సైతం ఫిదా అయిపోయారు. కానీ చైతు మార్కెట్ కంటే ఇది డబుల్ ఖర్చుతో వస్తోంది. సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ తో అదరగొడుతోన్న సంబరాల ఏటిగట్టు కోసం కూడా అక్షరాల 100 కోట్లకు పైనే ఖర్చు పెడుతున్నారు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి బడ్జెట్ విషయంలో అస్సలు వెనకాడకుండా సినిమాకి గ్రాండ్ బ్యాంకింగ్ ఇస్తున్నారు. దర్శకుడు రోహిత్ ఒక సరికొత్త విజువల్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ బడ్జెట్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. అభిషేక్ నామా తెరకెక్కిస్తోన్న నాగబంధం బడ్జెట్ 80 కోట్లంటున్నారు. స్టార్ వాల్యూ లేకుండా కంటెంట్ కోసమే ఖర్చు చేస్తున్నారీయన. దీనిపై అభిషేక్ ఉన్న నమ్మకం చూస్తుంటే అవుట్పుట్ పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థమైపోతోంది. సినిమాలో ఉండబోయే ప్రతి విజువల్ అద్భుతంగా రాబోతోందని, ఖచ్చితంగా ఇది బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని టీం ధీమాగా ఉన్నారు.